సారీ అండి, చూసుకోలేదు. పర్లేదులే. నీలాంటి అందమైన గుంట గుండెల మీద గుద్దెత్తే ఒళ్ళు గాల్లో తేలిపోద్ది, గుండెలో గంట లబలబలు ఆడిపోద్ది. మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదండి. అవతల రామయ్య గారు దగ్గుతున్నారు, వెళ్ళి టాబ్లెట్స్ ఇవ్వాలి. ఒక్క నిమిషం కాజల్, నన్ను సిస్టర్ అని పిలవండి. ఊరుక. నీలాంటి అందమైన గుంటని నాలాంటి అందమైన గుంటడు ప్రాణం పోయిన సిస్టర్ అని పిలుస్తాడేటి? మీకేం కావాలో చెప్పండి. పెళ్ళయిందా? ఒక్కసారి కూడా అవలేదండి. ఒక్కసారి కాకపోతే 100 సార్లు అవుద్దేటి. అయితే నువ్వింకా సింగిల్ అన్నమాట. మింగిలైపోదావా? ఏంటండి భుజం మీద చేయి వేస్తున్నారు? నీలాంటి కత్తి లాంటి ఫిగర్ ని పెళ్లికి ముందే చూస్తుంటే లటుక్కుని తాళి కట్టేసి పుటుక్కుని తల్లిని చేసేటోడిని. ఏంటండి మీరేదో తేడాగా మాట్లాడుతున్నారు? చూడు కాజల్, ఆ ముసలోడికి సేవ చేస్తే ఏటవుతుంది? అదే నాలాంటి అందమైన కుర్రోడిని నమ్ముకున్నావు అనుకో, నీ లైఫ్ సెట్ అయిపోద్ది. చిచి, నేను అలాంటి వాడిని కాదండి. అలాంటి వాడా? వాడేటి? నువ్వు అమ్మాయివి కదా? అమ్మాయినేనండి. అమ్మాయ్యా, గుండాగిపోయినంత పని అయిపోయినావు తెలుసా? అవును, రాత్రి ఎక్కడ పడుకుంటా? రామయ్య గారి దగ్గరండి. ఆయనైతే రాత్రంతా గురకెడుతూనే ఉంటాడు. అదే నా గదిలోకి వచ్చావనుకో, తెల్లార్లు కబుర్లు చెప్పుకోవచ్చు, తెల్లారంగానే వెళ్ళిపోవచ్చు. ఏటంతో? అలాగేనండి, మీరు కాలు చేయి విరగొట్టుకోండి, ఖచ్చితంగా వచ్చి మీ దగ్గరే ఉంటాను. ప్రస్తుతానికి నేను వెళ్తున్నాను. కాజల్ కాజల్, అయ్యో, పెద్దాయనిలాగా ఊపిరి ఆడకుండా దగ్గుతూ ఉంటే ఆ సిస్టర్ ఎక్కడున్నట్టు, ఏం చేస్తున్నట్టు? కాజల్, కాజల్, ఎక్కడ చచ్చావు? త్వరగా రా. చెప్పండి మేడం. ఏంటే చెప్పేది? నువ్వు ఈ ఇంటికొచ్చింది ఆయనకి సర్వీస్ చేయడానికా, సరదాగా ఎంజాయ్ చేయడానికా? సర్వీస్ చేయడానికే మేడం. మరి ఆయన దగ్గుతుంటే నీకు వినపడలేదా? ఆయనకి ఏ జ్యూస్ తాగించాలి, ఏ ఫ్రూట్ తినిపించాలి, ఏ టాబ్లెట్ వెయ్యాలి అన్న లిస్టు నీ దగ్గరుందా? ఉంది మేడం. మరి ఆ లిస్ట్ ఉన్నప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఫాస్ట్ గా ఆయనకి ఇవ్వాల్సిన ఫుడ్ సంగతి, టాబ్లెట్ సంగతి చూడు. అలాగే మేడం. ముందు ఆయనకి పాలల్లో బ్రెడ్ తినిపించాలి. ఆ తర్వాత కాఫ్ టాబ్లెట్లు, విటమిన్ టాబ్లెట్లు, పెయిన్ టాబ్లెట్లు, ఇలా 3 టాబ్లెట్లు వేయాలి. మాటలతో కాలక్షేపం చేయడం కాదు, చెప్పినవన్నీ వెంటనే చెయ్యి. అలాగే మేడం. ఇదిగోండి. ఇదేమీ ఆయనకి బ్రెడ్ తినిపించక్కర్లేదు, టాబ్లెట్లు వేయనక్కర్లేదు. ఆ పనులన్నీ నేను చూసుకోగలను. అత్తయ్య గారు, దాన్ని పనిలో పెట్టుకుందే ఆయనకే సర్వీస్ చేస్తుందని. ఇవన్నీ మీరు చేస్తే అదింట్లో ఎందుకు? సిస్టర్ వచ్చింది ఆయన తృప్తి కోసం. మరి ఇవన్నీ చేస్తుంది నా తృప్తి కోసం. ఏ, అది తినిపిస్తేనే తింటారా? నేను తినిపిస్తే తినరా? ఎందుకు తినను? తింటాను. కాకపోతే పాపం తను చెయ్యాల్సిన పని నువ్వు చేస్తే ఆ అమ్మాయి ఫీల్ అవుతుందేమో. ఆ అమ్మాయి ఫీల్ అవుద్దా, మీరు ఫీల్ అవుతారా? నేనెందుకు ఫీల్ అవుతాను జానకమ్మ గారు? ఏమో, ఎవరికి తెలుసు? ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అని ఆవిడ చేత్తో తినిపిస్తే తప్ప మీకు మింగుడు పడదేమోనని నా అనుమానం. మేడం, నా డ్యూటీ నన్ను చేయనివ్వండి, లేదంటే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు. పైగా బ్రెడ్ తినిపించడం, టాబ్లెట్ వేయడం అదొక ఆర్ట్ అండి. అబ్బో, ఆ మాత్రం నేను చేయగలను. తినండి. వామ్మో. ఉత్తమ్ గారు, పరాయి ఆడది తన భర్తకి దగ్గరవుతుందనేసరికి అమ్మమ్మ గారిలో నిద్రపోతున్న ఆడతనం మేల్కొంది. ఆవిడ్లో ఉన్న భార్య బయటికొచ్చింది.
ఇదిగో పాలు. ఇంత వయసొచ్చినా చిన్నపిల్లాడు తాగినట్టు పాలు తాగుతున్నారు. ఇంకా పసితనం పోలేదు. ఉండండి. అబ్బో, అమ్మమ్మ గారు వాళ్ళ ఆయన గారికి మూతి కూడా తుడిచిందండి. మరే మా నానమ్మే రైట్. నువ్వు ఉన్నావు. ఎప్పుడైనా మూతి తుడిచావా? మేడం కనీసం టాబ్లెట్ అయినా నేను వేస్తాను మేడం. ఏం అక్కర్లేదు. అదేమైనా బ్రహ్మ విద్య? నేను వేస్తాలే. అత్తయ్య గారు, ఈ పనులన్నీ చేయడానికే దాన్ని పెట్టుకున్నాం. దాని పనులన్నీ మీరెందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. చెప్పాను కదా, ఎవరి జాగ్రత్త వాళ్ళదని. ఇవ్వండి టాబ్లెట్స్. ఉమ్. చూసారా? ఈ టాబ్లెట్ కూడా వేసుకోండి. తీసుకోండి. టాబ్లెట్స్ అన్నీ వేసేశాను. ఇక వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. అలాగేనండి. అయితే నేను కాల్ పడతానండి. ఏం అక్కర్లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? పీకల దాకా తిని వెళ్ళి పడుకో. అలాగేనండి. తర్వాత నేను ఏ పని చేయలేదని మాత్రం తిట్టకండి. వస్తాను రామయ్య గారు. ఆ? మీరేంటి అది బుగ్గ మీద గిల్లగానే ఈ అని పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతున్నారు? కుర్రపిల్ల చేతి స్పర్శ అంత ఆనందంగా ఉందా? అలాంటిదేం లేదండి. మరైతే సైలెంట్ గా పడుకోండి. అలాగేనండి.